ప్రభుత్వం చెప్తున్నది ఏంటి, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవాలు ఎంత? జయరాం గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని నేను మాట్లాడముందుకు వచ్చి మీ దృష్టి తీసుకొస్తున్నాను. కలకత్తా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లోపల ఒక పీజీ చనిపోయినందుకు ఈరోజు సుప్రీంకోర్టు చాలా ఘాటుగా స్పందించి డాక్టర్లకు పూర్తి రక్షణ కల్పించాలి అనే ఆలోచనకి నిజంగా అభినందిస్తూ, సో డాక్టర్లను కాపాడుకుంటేనే ప్రజలను డాక్టర్లు కాపాడతారన్న విషయాన్ని గుర్తించి ఈరోజు డాక్టర్లకు గౌరవంగా పూర్తి సెక్యూరిటీ బాధ్యతలు అక్కడ ప్రభుత్వాలు తీసుకోవాలి, లేని పక్షం లోపల తక్షణం వాటిపైన చర్యలు ఉంటుంది అనేది ఘాటుగా ఈరోజు ప్రశ్నించింది ప్రభుత్వాలను. డాక్టర్లకు రక్షణ కూడా కల్పించాలని చెప్పింది. దానికి సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు. సేమ్ టైం వచ్చేసి ఐసీఎంఆర్ అంటే మనకు ఏదైతే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దానికి ముఖ్యంగా కరోనాను గుర్తింపుగా మన గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి డాక్టర్ త్రిలోక్ను ఈరోజు ఐసీఎంఆర్ గుర్తించేసి మన గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ గా ఉన్న త్రిలోక్కి ఈరోజు గౌరవమైన దాన్ని ఈరోజు ఒక సత్కారాన్ని అందించినందుకు కూడా ఐసీఎంఆర్ కి కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఒక డాక్టర్గా. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ లోకి వచ్చినట్టు అవుతాయి. అంటే ఇక్కడ రెండు విషయాలు మనం చాలా క్లియర్ గా చూడాలి శ్రీకాంత్. ఒక విషయం వచ్చేసేమో రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న విధానాలు, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు చేస్తున్న మోసాలు, ఈ రెండింటిని మనం అర్థం చేసుకోవాలి. రాజకీయ పార్టీలుగా ఉన్నప్పుడు కానీ ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నప్పుడు కానీ వీళ్ళు ప్రజల పక్షాననే ఉన్నట్టుగా, ప్రజల కోసం పనిచేస్తున్నట్టుగా, ప్రజలకు మేము లేకపోతే మేమే ప్రజలకు దిక్కు మొక్కులాగా వాళ్ళు రోడ్ల మీద పండుకొని బట్టలు దించుకునే ప్రోగ్రాం పెడతారు. ఇది ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తుంది, అంతకుముందు కాంగ్రెస్ చేసింది. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ అదృష్టం ఏంటంటే ఇక్కడ ప్రజలు బీఆర్ఎస్ మీద ఉన్న కోపంతోనే కాంగ్రెస్ మీద ఓట్లేసింది అన్న విషయాన్ని కాంగ్రెస్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటి నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇది ఇప్పుడు ఉన్న ప్రభుత్వము కాంగ్రెస్ నేతల వల్ల వచ్చింది కాదు, ప్రజలకు ఉన్న ఆక్రందన కోపం వల్లనే కాంగ్రెస్ నేతలు ఈ రోజు పాలకులై కూర్చున్నారు. కానీ ఆ కోపం మళ్ళీ ఇప్పుడు ఏమైనా ప్రతిపక్షం మీద ప్రేమగా మారే అవకాశం ఉందంటారా? అదే చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఒక విషయాన్ని ముందుకు తీసుకుంటుంటే ప్రభుత్వంగా ఏం చేయాలి, ప్రభుత్వంగా ఏం చేసింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ అంటే 45,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చింది వాస్తవము, దానిలో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కాకపోతే ఎవరికి ఇచ్చింది అనే విషయాన్ని మాత్రం ప్రజలకు తెలియాలి. దగ్గరగా 32,000 కోట్లకు పైచిలకు ఇక్కడ ధనిక బ్యూరోక్రాట్స్, అత్యధికంగా ల్యాండ్స్ ఉన్న పెత్తందారులకు వీళ్లకు అత్యధికంగా దీంట్లోపల పోయినవి. ఈ రుణాల మాఫీ జరిగింది. ఇది ఒకటి గుర్తించాలి. అంటే పేద రైతులకు మాత్రం వచ్చేసింది ఒక 17 నుంచి 19,000 కోట్ల రూపాయలు మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం పంచింది. దానికి కేటీఆర్ మొన్న తను ప్రెస్ మీట్ పెట్టేసి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. మేము చిన్న పేద రైతు అనకుండా, ఎవరి భూములు ఎంత అని మాట్లాడకుండా అందరికీ ఈక్వల్ గా డబ్బులు పంచాము, అందరికి డబ్బులు ఇచ్చామని చెప్పారు. కరెక్ట్. అందరికీ డబ్బులు దోసిచ్చామంటే బాగుంటదేమో పంచిచ్చామనే దానికంటే. ఎందుకంటే పంచడానికి ఈరోజు కేటీఆర్ సంపాదించిన డబ్బులు కాదు, ఈరోజు కేటీఆర్ కష్టార్జితం అంతకంటే కాదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. కేటీఆర్ ఇంకా కూడా మాట్లాడే విధానం నేర్చుకోమని నేను మీడియా ద్వారా కేటీఆర్ కి ఒక సూచన చేస్తున్నాను మిత్రుడికి. ఇది ఒక అంశం. దీని విషయంలో చెప్పాల్సిన పని లేదు. రేవంత్ రెడ్డి అప్పుడేమో బట్టలు దించేసుకొని నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి ఇంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకు డెఫినెట్ గా వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకు మద్దతు పలకాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ రోజు రైతులను గుర్తించడం లోపల ఎందుకు విఫలమయ్యాడు? రైతులను గుర్తించడంలో విఫలమయ్యాడా, లేకపోతే పేద రైతులకు డబ్బులు ఇవ్వటం లేదా అన్నది ఇక్కడ అంశం. ఇంకొక అంశం ఏంటంటే నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది తనకు అనువాయులు, తన పార్టీ కార్యకర్తలు, తనకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే రిలీజ్ అయింది. ఇక్కడ పేద రైతులు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీ రైతులకు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఇక్కడ దీంట్లో క్లెయిమ్ చేసుకోలేకపోయారు. వాళ్ళకు పరిస్థితులకు అనుగుణంగా లేని పక్షం లోపల, లేకపోతే వాళ్ళ ఏదో కొరీస్ చూపించడం వల్ల వాళ్ళకి ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నవి నా నోటీస్కి వచ్చినవి కూడా పేద రైతులు మాత్రమే, ధనిక రైతులు కాదు. ఇక్కడ
కులాల లోపల అన్ని కులాలు ఉన్నారు, అత్యధికంగా ఎస్సీలు బీసీలే డెఫినెట్ గా ఎక్కువ ఉంటారు, అలా డౌట్ ఏం లేదు. సో అగ్రకులంలో ఉండే పేద రైతులు చాలా తక్కువగా ఉంటారు. సేమ్ టైం వచ్చేసి వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు మాత్రం ఉంటాయి, ఇది కూడా మనం గుర్తించాలి. మరి ఈ గుర్తింపు బాధ్యత ఫెయిల్యూర్ అనడానికి ఎలాంటి సందేహం లేదు. డెఫినెట్ గా ప్రభుత్వం విషయంలో ఫెయిల్యూర్. ఈ ఫెయిల్యూర్ ని కవర్ చేసుకోవడం కోసం కథలు చెప్తూ ఉంటే దాన్ని వినడానికన్నా మాకన్నా ఉండాలి, చెప్పడాన్నా ప్రభుత్వానికైనా ఉండాలి. ప్రభుత్వానికి ఎలాగూ ఉండదు. ఇంకా మేము వీరోచిత పనులు చేశాము, మేము చాలా గొప్ప పనులు చేసినాం అనుకుంటే కష్టం. ఇప్పటికైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు రెండు విషయాలు, ఒకవైపు పాలక ప్రభుత్వము, ప్రతిపక్షము, ప్రజలకు ఏది కావాల్సిందో జయరాం గారు, మీరన్న పాయింట్ లో శ్రీనివాస్ గారు, డిఫెన్స్